వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని సిర్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దీకొండ రమేష్ రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్ రైల్వే స్టేషన్లో కాగజ్నగర్ మండలానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ దీకొండ రమేష్ సిర్పూర్ రైల్వే స్టేషన్లో ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి వెళుతున్నాడని గమనించి వెంటనే పోలీస్ సిబ్బంది శ్రీను హజీలను రైల్వే స్టేషన్ కు పంపించి ఆత్మహత్య చేసుకోబోతున్న ప్రశాంత్ అనే యువకుడిని రక్షించి అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అన్న, నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. దయచేసి నా అప్పులకు అంతటికి నేనే కారణం. ఈ ఉన్నట్టుండి మార్కెట్ ఆగిపోవడం వల్ల నేను అప్పులు తిరిగి కట్టలేకపోతున్నా. నేను ఏ తప్పు చేయలేదు. కనీసం ఏ రోజు తాగలేదు, తినలేదు, జల్సా చేయలేదు. కానీ నేనేం చేసినో నాకు తెలియదు. నా ఇల్లు కూడా నేను అమ్మేసినా. కనీసం నా ఇల్లు నా చెల్లె పేరు మీదకి పోయేలాగా చూడండి. సేల్ డీడ్ చేసి ఇచ్చి అప్పు చేసిన. ఆ అప్పు కిందికి రాసుకున్నారన్న ఇల్లు కూడా. దయచేసి నా ఇల్లు, నా ప్రాపర్టీ నా చెల్లెకు దక్కేలాగా చూడండి. నా భార్య పిల్లలకు ఏం లేకున్నా మంచిదే. ఎందుకంటే ఇక నేను నా చెల్లెని చిన్నప్పటి నుండి పెంచుకున్నా. అన్న, నేను ఎవ్వరికి ఏ రోజు ఏ అన్యాయం చేసినోని కాదు. నేను అప్పులు చేసిన, కానీ నేను జల్సా కూడా చేయలే. నేను ఏం చేసినో నాకే అర్థమవుతలేదు. కానీ ఈరోజు నేను